కూటమి ప్రభుత్వం పట్ల మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వరదు కళ్యాణి. కూటమికి ఓట్లు వేసిన వారు చాలా బాధపడుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ ఉండేదని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు బాగా పెరిగాయని, దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వరదు కళ్యాణి. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేట్టుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈరోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. అతను తన 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే 3,30,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగింది. మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ 70-80 వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మొన్ననే మనం చూసాం, కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మనందరము చూస్తూ ఉన్నాం. గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్దపీట వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకొని ఉండిన పరిస్థితి. ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోంమంత్రి, మంత్రులు అందరూ కూడా దిశ వ్యవస్థ లేదు, దిశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గంటకు 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు 9% పెరగడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఇంతగా 9% పెంచడమే కాకుండా ఈ ఏడాది 2వ ఏడాదిలో తీసుకుంటే లిక్కర్ అమ్మకాలేమో 24% పెరిగాయి. అలాగే బీర్ల అమ్మకాలు 129% పెరిగాయి. అంటే ఎంత భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.